ఇప్పుడు కేజ్రీవాల్ పరిస్థితి ఎలా ఉందంటే జైలు నుంచి జైలుకే అన్నట్టుగా ఉంది. ఒక్కసారి మధ్యలో బెయిల్ మీద బయటకు వచ్చారు కానీ ఆ తర్వాత జైల్ టు జైల్ అంతే. తీహార్ జైల్లో ఆయన కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగినుండడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ను జైలు నుంచి వీడియో కాల్ ద్వారా కోర్టు విచారణ చేపట్టింది. ఆ మేరకు జూలై 3 వరకు మరోసారి జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. అయితే ఈ కేసులో బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఆ పిటిషన్ను త్రోసిపుచ్చింది. కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడం ద్వారా అతను కేసులోని కీలక విషయాలను ఆధారాలను మార్చే అవకాశం ఉందని ఈడీ తరపున న్యాయవాదులు కోర్టులో తన వాదనల్ని వినిపించారు. సో ఈ కేసులో పురోగతి వచ్చేందుకు తమకు కేజ్రీవాల్ను విచారించేందుకు మరికొంత సమయం కావాలని న్యాయమూర్తిని ఈడీ కోరింది. వారి వాదనలకు సానుకూలంగా స్పందించిన కోర్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ను జ్యుడిషియల్ కస్టడీకి అంటే సీఎం అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. అయితే ఇక్కడ ఒక పాయింట్ గమనించుకోవాలి. అక్కడ ఢిల్లీ వాసులు నీటి ఎద్దడికి గురై ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక ట్యాంకర్ వస్తే దాని మీద జాంబీల కంటే దారుణంగా పడి ఆ వాటర్ చుక్క కోసం వేదన అనుభవిస్తూ ఉన్నారు. ఇది పాలనాపరమైనటువంటి లోపమే తప్ప వాళ్ళపైన వీళ్ళపైన నెట్టివేసే అంత ఈజీ కాదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి అతిష్ ఏం చేస్తున్నారు? బీజేపీ మోదీ వీళ్ళ తప్పు అనేసి చెప్పేస్తున్నారు. అక్కడ హర్యానాలో బీజేపీ పాలిత ప్రభుత్వం ఉంది కాబట్టి హర్యానా మాకు వాటర్ రాకుండా, యమునా నది నీళ్ళు రాకుండా అడ్డుకుంటోంది, ఇట్లా చెప్తా ఉన్నారు. ఇవి కావు, ఇవన్నీ కూడా కబుర్లు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రిజైన్ చేయాలి. అడ్మినిస్ట్రేషన్ చక్కగా నడవాలి అంటే నడిపించాల్సిన వాడు జైల్లో ఉంటే ఏం నడుస్తుంది? ఫైల్స్ ఏమన్నా పోవాలంటే ప్రతిసారి జైల్లోకి ఎవరు పంపిస్తారు? జైలు గోడలకైనా బొక్కలు పెట్టిన సౌకర్యం ఉందా? లేదు కదా. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఈయన కేజ్రీవాల్ అనే వ్యక్తి రిజైన్ చేయకుండా చేస్తున్నటువంటి ఈ దారుణమైనటువంటి పని వలన అక్కడ ప్రజలకి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మొన్న లోక్సభ ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం నేర్పారు ప్రజలు. అయినా బుద్ధి రానటువంటి కేజ్రీవాల్ కనీసం తన భార్యనైనా సరే నమ్మి ఈ పదవికి రాజీనామా చేసి ఆవిడికి బాధ్యతలు అప్పచెప్తే బయట ఉన్నటువంటి ఆవిడ కనీసం ఐఏఎస్ ఆఫీసర్లతోనైనా ఆ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు అధికారులతో. కానీ అలా చేయకుండా చేస్తున్నాడు కేజ్రీవాల్. దీని నడుమ జ్యుడిషియల్ కస్టడీ ఆయనకి పొడిగించింది కోర్టు. మరొక వార్త చూసుకుందాం.